హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో డైకిన్ 1.5 10 3 స్టార్ 2026 మోడల్ రివ్యూ చూద్దాం. ఈ ఏసీని నేను దాదాపు ఒక 15 రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను. ఏప్రిల్ 7వ తారీఖు నేను ఈ ఏసీని ఇన్స్టాల్ చేయించాను. ఈ రోజు నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్న వచ్చేసరికి ఏప్రిల్ 22వ తారీఖు. సో దాదాపు ఇంచుమించుగా ఒక 15 రోజుల నుంచి ఈ ఏసీ నేను యూజ్ చేస్తున్నా. ఈ రోజు ఈ ఏసీ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, దీని బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, కూలింగ్ ఎలా ఉంది, ఎయిర్ త్రో ఎలా ఉంది, ఏమన్నా ఏసీలో ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా, అసలు ఏసీ కొనొచ్చా లేదా, అండ్ 36,000 రూపాయలు పెట్టి 2026 మోడల్ కొనాలా, లేదా ఒక 1,500-2,000 రూపాయలు తక్కువ ప్రైస్ లో 2025 మోడల్ వస్తుంది కదా, ఆ డైకిన్ ఏసీ తీసుకోవాలా, ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఈ రోజు వీడియోలో మీకు క్లియర్ కట్ ఆన్సర్ ఇస్తాను. ఫస్ట్ బాక్స్ కంటెంట్స్ 2 బాక్స్లు వస్తాయి. ఒక దానిలో ఇండోర్ యూనిట్ ఉంటుంది, ఇంకో దానిలో అవుట్డోర్ యూనిట్ ఉంటుంది. 2 మెయిన్ యూనిట్స్ తో పాటు కావాల్సిన ఎసెన్షియల్ కాపర్ పైప్స్ అండ్ వైర్స్ ప్రొవైడ్ చేస్తారు. రిమోట్ వస్తుంది, కానీ రిమోట్ కి బ్యాటరీస్ బాక్స్ లో రాట్లా. బ్యాటరీస్ మళ్ళీ మీరు ఎక్స్ట్రా బయట నుంచి కొనుక్కోవాలి. అండ్ PM 2.5 ఫిల్టర్ కూడా ఇది ఏసీలో పెట్టాల్సిన ఫిల్టర్ బాక్స్ లో సపరేట్ గా ఇస్తారు. ఏసీ టెక్నీషియన్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఈ ఫిల్టర్ లోపల ఇన్స్టాల్ చేస్తారు. అయితే నేను ఇన్స్టాలేషన్ పర్సన్స్ అడిగిన దాని ప్రకారం జనరల్ గా అయితే వాళ్ళు ఫస్ట్ సర్వీస్ తర్వాత ఇన్స్టాల్ చేస్తామని చెప్పారు. ఫస్ట్ సర్వీస్ అంటే ఇయర్ లో వీళ్ళు సంవత్సరానికి 2 ఫ్రీ సర్వీసులు ప్రొవైడ్ చేస్తారు. అందులో ఫస్ట్ సర్వీస్ చేయించుకున్న తర్వాత ఈ ఫిల్టర్ వాళ్ళు పెడతారంట. నాకు అలా ఏమొద్దులేండి బ్రో, నాకు ఇప్పుడే ఇన్స్టాల్ చేసేసేయండి అని చెప్పేసాను. ఇన్స్టాలేషన్ రోజే PM 2.5 ఫిల్టర్ కూడా నా ఏసీలో వాళ్ళు పెట్టారు. మీరు కూడా ఒకవేళ ఏసీ బిగించుకునే పని అయితే ఫస్ట్ సర్వీస్ వరకు ఏమి ఆగొద్దు, ముందే పెట్టించేసుకోండి, సేఫ్. మళ్ళా ఫస్ట్ సర్వీస్ కి మనం వాళ్ళని పిలుస్తామో పిలవమో తెలియదు. అప్పటికి అసలు ఈ ఫిల్టర్ ఉంటుందో లేదో, చిన్న ప్లాస్టిక్ ముక్కలా ఉంది, పడేసినా కానీ పడేస్తాం. అందుకే ఒకవేళ మీరు ఏసీ కొంటే ముందే ఫిల్టర్ పెట్టించేసుకోండి. నెక్స్ట్ బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్. డిజైన్ ఇది లాస్ట్ జనరేషన్ ఏదైతే 24, 23, 25 మోడల్స్ ఉన్నాయో సేమ్ అట్లానే ఉంటది, ఏమీ మారదు, డిజైన్ ఏం మారలా. అండ్ చూడడానికి ఏసీ కూడా అంత మోడర్న్ గా ఏం కనిపించదు. ఓ రకంగా చెప్పాలంటే మొద్దేసీ లాగా కనిపించింది. ఎస్, డైకిన్ అంటే మొద్దు బ్రాండే, మొద్దేసీ లాగే కనిపించింది. అంత స్మార్ట్ గా ఇప్పుడు మనకి LG ఏసీస్ ఉంటాయి. LG ఏసీస్ డిజైన్ లుక్ పరంగా చూడడానికి చాలా బాగుంటాయి. సామ్సంగ్ ఏసీలు కూడా లుక్ పరంగా చాలా బాగుంటాయి. వాటంత అపీలింగ్ లుక్ ఇది ఉండదు, కొంచెం రగ్గడ్ అండ్ రా లుక్ ఉంటది. అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా మాత్రం టాప్ నాచ్, ఎట్లాంటి ప్రాబ్లం లేదు. ఇండోర్ యూనిట్ గానీ అవుట్డోర్ యూనిట్ గానీ బిల్డ్ క్వాలిటీ టాప్ నాచ్ ఉంది. అండ్ అవుట్డోర్ యూనిట్ గురించి స్పెషల్ గా చెప్పాలి. అవుట్డోర్ యూనిట్ చూసి నేను బెత్తరపోయా, ఎందుకంటే నేను ఇప్పటి వరకు డైకిన్ ఏసీ ఒక్కటి కూడా వాడలా. సామ్సంగ్, పానాసోనిక్, LG వాడాను. వాటి అవుట్డోర్ యూనిట్స్ 1.5 10 మోడల్స్ కూడా కొద్దిగా చిన్నగా ఉంటాయి. దీని అవుట్డోర్ యూనిట్ అయితే చాలా పెద్దగా ఉంది. ఈవెన్ అవుట్డోర్ యూనిట్ లాస్ట్ టైం తోటి కంపేర్ చేస్తే ఈసారి 2026 మోడల్ లో ఇంకా పెద్దది చేశారు. సో యూనిట్ పెద్దగా ఉంది కాబట్టి కూలింగ్ కూడా మంచి ఎఫిషియెంట్ కూలింగ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఇన్స్టాలేషన్. ఏసీ కొన్న తర్వాత ఇన్స్టాలేషన్ ఛార్జ్ నాకు ఎంత అయింది? నాకైతే ఎగ్జాక్ట్ గా 3,410 రూపాయలు పడింది. ఇందులో 1,500 రూపాయలు ఇన్స్టాలేషన్ ఛార్జ్, ఎవరైతే సర్వీస్ వాళ్ళు వచ్చారో వాళ్ళకి ఇవ్వాలి. 1,500 ప్లస్ GST తో కలుపుకొని 1,750 రూపాయలు. దాని మీద ఎక్స్ట్రా వీళ్ళు నాకు ఏమేమి ఇచ్చారంటే, ఎక్స్ట్రా వైర్ ఒకటి, వైర్ మీటర్ దాదాపు 180 రూపీస్ ఛార్జ్ చేశారు. ప్లగ్ బాక్స్ లో ప్రొవైడ్ చేయరు, వీళ్ళే ఇస్తారు, అదొక 120 రూపీస్. అండ్ స్టాండ్స్, బయట అవుట్డోర్ యూనిట్ స్టాండ్స్ ఉంటాయి కదా, అవి 1,150 రూపాయలు, అంటే 1,050 రూపాయలు. జనరల్ గా ఈ స్టాండ్స్ వేరే బ్రాండ్స్ లో అయితే 800, 850, 900 అలా ఉంటాయి. ఈ డైకిన్ లోనే మరీ 1,000 రూపాయలు. ఏ బ్రాండ్ లో నేను ఇంత కాస్ట్ చూడాల. ఒకవేళ స్టాండ్స్ వాళ్ళు తెచ్చే స్టాండ్స్ అవసరం, మీ దగ్గర స్టాండ్స్ ఉన్నాయి, అవి గోడగా ఫిట్ చేయాలనుకోండి, ఫిట్టింగ్ చార్జెస్ 350 రూపీస్ తీసుకుంటారు. అండ్ బాక్స్ లో వచ్చే కాపర్ పైప్ కాకుండా ఎక్స్ట్రా మీకు కాపర్ పైప్ కావాలంటే మీటర్ కి 1,150 రూపాయల వరకు కాపర్ పైప్ ఛార్జ్ పడుతుంది. సో నాకైతే కాపర్ పైప్ అవసరం ఏం పడలేదు, బాక్స్ లో వచ్చిన పైప్ నాకు సరిపోయింది. స్టాండ్, వైర్, ప్లగ్ అండ్ వాళ్ళ ఇన్స్టాలేషన్ ఛార్జ్, వాళ్ళే బయట నుంచి బ్యాటరీస్ కూడా తెచ్చారు. బ్యాటరీస్ కి 100 రూపాయలు తీసుకున్నారు. అది బ్రాండ్ ప్రొవైడెడ్ బ్యాటరీస్ ఏం కాదు, బయట నుంచి వాళ్ళే తెచ్చి తీసుకున్నారు. మొత్తం కలిపి నాకు 3,410 రూపాయలు అయింది. ఇంత ఇన్స్టాలేషన్ కాస్ట్ అయితే కొద్దిగా ఎక్కువనే చెప్పాలి. జనరల్ గా నేను ప్రతి సమ్మర్ లో ఒక కొత్త ఏసీ మా ఇంట్లోకి కానీ దేనిలోకైనా తీసుకుంటా ఉంటాం. ఆ రిక్వైర్మెంట్ అలా పడతా ఉంది. నేను అన్ని బ్రాండ్స్ చెక్ చేశా, పానాసోనిక్, సామ్సంగ్, LG అన్ని బ్రాండ్స్ చెక్ చేశా. అన్ని దాదాపు ఇన్స్టాలేషన్ కాస్ట్ సేమ్ రిక్వైర్మెంట్స్, స్టాండ్స్, వైర్, ప్లగ్, జనరల్ ఇన్స్టాలేషన్ సర్వీస్ విత్ సేమ్ రిక్వైర్మెంట్స్ 2,800 రూపాయల నుంచి 3,000 రూపాయల వరకు అవుతాయి. దీనిలో మాత్రం ఒక 400 ఎక్స్ట్రా అయింది. నేను ఇంత అయితే ఎక్స్పెక్ట్ చేయాల. నేను లాస్ట్ ఇయర్ LG 1.5 10 5 స్టార్ ఏసీ పెట్టించుకున్నా, 2,800 సంథింగ్ అయింది. సో ఇది ఇన్స్టాలేషన్ కాస్ట్ అయితే కొద్దిగా ఎక్కువ ఉంది, అదొకటి మీరు చూసుకోండి. మినిమం 4,000 రూపాయలు మీరు స్పేర్ గా పెట్టుకోండి ఇన్స్టాలేషన్ కాస్ట్ కోసం. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ కూలింగ్ ఎలా ఉంది. ఇది 5,000 వాట్ కూలింగ్ కెపాసిటీ తోటి వస్తుంది. 3 స్టార్ ఏసీలో 5,000 వాట్ కూలింగ్ కెపాసిటీ అనుకుంటే, ఈ కూలింగ్ కెపాసిటీని టన్స్ లో కన్వర్ట్ చేసుకుంటే 1.42 టన్ వస్తుంది. ఈ ఏసీని నేను 12x13 రూమ్ లో పెట్టాను. ఇది స్క్వేర్ ఫీట్ ప్రకారంగా చూసుకుంటే 156 స్క్వేర్ ఫీట్ వస్తుంది. అంటే 150 స్క్వేర్ ఫీట్ కంటే పెద్ద రూమ్ లో నేను ఏసీ పెట్టా. ఈ రూమ్ లో అన్ని దాదాపు బ్లాక్ అయి ఉంటాయి. 2 కిటికీలు ఉంటాయి, కాకపోతే ఆ 2 కిటికీలు ఎప్పుడు క్లోజ్ చేసే ఉంటాయి. మెటల్ సామాన్ గానీ వుడెన్ సామాన్ గానీ ఏమి ఉండవు. ఇది స్టూడియో రూమ్ కాబట్టి కొన్ని అకౌస్టిక్ ఫోమ్స్, టేబుల్, చైర్స్ ఇవి మాత్రమే ఉంటాయి. హీట్ ని ట్రాప్ చేసి పెట్టే ఎక్కువ వస్తువులు ఏమి ఉండవు. సో ఈ రూమ్ ని కూల్ చేయడానికి దాదాపు 20 నిమిషాల వరకు టైం తీసుకుంటుంది. 15 నిమిషాల నుంచి 25 నిమిషాల వరకు టైం తీసుకుంటుంది. ఫస్ట్ 15 నిమిషాల్లో ఆ చిల్నెస్, ఆ చల్లదనం మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. 25 నిమిషాలకి
ఫుల్ గా కూల్ అయిపోయింది. కానీ ఇక్కడ నేను ఒకటి నోటీస్ చేసా, ఇప్పుడు కూడా ఏసీ నేను దాదాపు గంటన్నర నుంచి ఆన్ లో పెట్టా, 26 లో పెట్టాను ఆ టెంపరేచర్. లాంగ్ అవర్స్ ఏసీ ఆన్ లో పెట్టిన తర్వాత కూడా ఎగ్జాక్ట్ గా రిమోట్ లో సెట్ చేసిన టెంపరేచర్ అయితే రావట్లా. రిమోట్ లో 24 సెట్ చేస్తే 25 వస్తుంది, 20 సెట్ చేస్తే 21, 22 వస్తుంది. సో ఎంతసేపు పెట్టినా కానీ ఎగ్జాక్ట్ టెంపరేచర్ అయితే రావట్లా. ఇది నాకు ఒక చిన్న ఇష్యూ అనిపించింది. ఏసీ లోపల రూమ్ టెంపరేచర్ డిటెక్ట్ చేసే సెన్సర్స్ ఉంటాయి కదా, మేబీ ఆ సెన్సర్ క్యాలిబ్రేషన్ ఏమైనా ఇష్యూ ఉందేమో. ఎప్పుడు కంటిన్యూస్ గా ఏసీ లాంగ్ అవర్స్ 4-5 గంటలు ఆన్ లో పెట్టిన తర్వాత కూడా 1 డిగ్రీ టెంపరేచర్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. అది ఒక్కటి తప్పించి కూలింగ్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇది పెద్ద రూమ్, 156 స్క్వేర్ ఫీట్ అంటే కొద్దిగా పెద్ద రూమే, అయినా కానీ కూలింగ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. విత్ ఇన్ 15 నిమిషాల్లో కూల్ అయిపోతుంది. ఈవెన్ పెద్ద రూమ్స్ కూడా ఏసీ వాడొచ్చు. అండ్ నెక్స్ట్ ఎయిర్ త్రో అయితే మైండ్ బ్లోయింగ్ అని చెప్పొచ్చు. చాలా ఎయిర్ త్రో వస్తుంది, చాలా బలంగా గాలి తగులుతుంది. దీనిలో పవర్ చిల్ మోడ్ అని ఉంటుంది. పవర్ చిల్ మోడ్ లో పెట్టారంటే ఏసీ ఇంకా రన్నింగ్ రేస్ లో ఉన్నట్టే, అంత ఫాస్ట్ గా కూల్ చేస్తుంది. ఎయిర్ కూడా చాలా ఫాస్ట్ గా వస్తుంది. కానీ ఎయిర్ తో పాటు నాయిస్ కూడా కొద్దిగా ఎక్కువ వస్తుంది. వీళ్ళు అడ్వర్టైజ్ చేసింది దాదాపు 32 dB అడ్వర్టైజ్ చేశారు, కానీ ఇది 32 dB ఏమి ఉండదు. ఈవెన్ ఫ్యాన్ స్పీడ్ లో ఉన్నప్పుడు కూడా కొద్దిగా నాయిస్ ఎక్కువ వస్తుంది. ఇంకా ఫ్యాన్ స్పీడ్ హై ఉండి పవర్ చిల్ మోడ్ లో ఉంటే మాత్రం ఓయ్ అని మోగుతా ఉంటుంది. అంటే మరీ అంత ఎక్కువ లేదులే కానీ నోటిసబుల్ గా ఎక్కువగానే ఉంది. దాదాపు ఫ్యాన్ మంచి స్పీడ్ లో ఉన్నప్పుడు 40-42 dB వరకు నాయిస్ వెళ్తుంది. అండ్ ఒకవేళ మీకు ఏసీ గాలి ఎక్కువ పడకపోతే దీనిలో కొండ ఎయిర్ ఫ్లో మోడ్ ఉంటుంది. కొండ మోడ్ ఆన్ చేసుకుంటే ఫిన్స్ పైకి వెళ్ళిపోతాయి, గాలి కిందకి రూమ్ లోకి పంపించకుండా ఫిన్స్ పైకి లేస్తాయి కాబట్టి రూఫ్ కి తగులుతుంది. ఆ రూఫ్ కొట్టే గాలి తోటి రూమ్ ని కూల్ చేస్తుంది. అండ్ స్వింగ్ కూడా ఇది 4-way స్వింగ్ తోటి వస్తుంది. దాదాపు ఈ బడ్జెట్ లో వచ్చే మాక్సిమం 3 స్టార్ ఏసీస్ 4-way స్వింగ్ రాదు, బట్ దీనిలో మాత్రం 4-way స్వింగ్ ఉంది. అప్ అండ్ డౌన్ అండ్ సైడ్ వేస్ కూడా స్వింగ్ అవుతుంది. రిమోట్ లో రెండింటికి డెడికేటెడ్ బటన్స్ ఉన్నాయి. అండ్ ఇక రిమోట్ గురించి మాట్లాడుకుంటే రిమోట్ లో ఆప్షన్స్ అన్ని బాగానే ఉన్నాయి. ఇది బ్యాక్ లైట్ రిమోట్ తోటి వస్తుంది. బ్యాక్ లైట్ డే లైట్ లో పెద్దగా ఏం కనిపించింది, కానీ చీకట్లో లైటిష్ ఆరెంజ్ కలర్ లైట్ యూస్ చేశారు. అండ్ ఇది ఆల్వేస్ ఆన్ రిమోట్, ఎప్పుడు రిమోట్ ఆన్ లోనే ఉంటుంది. మీరు ఏసీ ఆఫ్ చేసిన తర్వాత కూడా రిమోట్ లో సెట్ చేసి పెట్టిన ప్రీవియస్ టెంపరేచర్ కనిపిస్తూనే ఉంటుంది. ఏసీ ఆన్ చేసిన తర్వాత బ్యాక్ లైట్ ఆన్ అయ్యి రిమోట్ ఆన్ అయినట్టు ఇండికేషన్ ఇస్తుంది. కాకపోతే ఈ రిమోట్ లో 2 మల్టీపర్పస్ బటన్స్ ఇచ్చారు. ఈ మల్టీపర్పస్ బటన్స్ కాకుండా వాటికి కూడా సెపరేట్ బటన్స్ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. ఎలా అంటే ఈ బటన్స్ కి సింగిల్ ప్రెస్ చేస్తే ఒక ఫంక్షన్ ఉంటుంది, లాంగ్ ప్రెస్ చేస్తే ఒక ఫంక్షన్ ఉంటుంది. ఎగ్జాంపుల్ గా గుడ్ స్లీప్ డిస్ప్లే అని ఒక బటన్ ఉంది చూడొచ్చు. ఈ గుడ్ స్లీప్ అంటే ఏంటంటే ఇది సింగిల్ ప్రెస్ చేస్తే గుడ్ స్లీప్ లోకి వెళ్తుంది. లాంగ్ ప్రెస్ చేస్తే ఏసీలో ఒక చిన్న డిస్ప్లే ఉంటుంది, ఆ డిస్ప్లే యాక్సెస్ చేయడానికి మనకు వస్తుంది. ఇక ఏసీ డిస్ప్లే ఇది హిడెన్ డిస్ప్లే. ఇది 3 రకాల ఇన్ఫర్మేషన్ మనకు చూపిస్తుంది. ఫస్ట్ ఒకసారి ఈ డిస్ప్లే బటన్ మీరు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నారంటే కంప్రెషర్ లోడ్, ఈ రూమ్ ని కూల్ చేయడానికి కంప్రెషర్ మీద ఎంత లోడ్ ఉందనేది చూపిస్తుంది. మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే రూమ్ టెంపరేచర్ చూపిస్తుంది. మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకుంటే థర్డ్ ఆప్షన్ మీరు రిమోట్ లో సెట్ చేసిన టెంపరేచర్ చూపిస్తుంది. సో ఓన్లీ ఇది ఏసీ గురించి మాట్లాడుకుంటే ఈ ఏసీలో నాకు ఏం పెద్ద మైనస్ పాయింట్లు ఏం కనిపించలా. కాకపోతే ఒక రిమార్క్ చెప్పా కదా, ఎప్పుడు కూడా ఒక 1 డిగ్రీ టెంపరేచర్ డిఫరెన్స్ ఉంటుంది. లాంగ్ అవర్స్ ఏసీ రన్నింగ్ లో పెట్టిన తర్వాత కూడా ఆ ఎగ్జాక్ట్ టెంపరేచర్ కి రావట్లా. ఒక 4-5 గంటలు పెట్టిన తర్వాత కూడా 25 మీద ఏసీ పెడితే 25 కి టెంపరేచర్ రావట్లా, 26 ఉంటుంది. ఒక 1 డిగ్రీ ఎప్పుడు పైన ఉంటుంది. ఆ ఒక్క చిన్న రిమార్క్ అండ్ ఇన్స్టాలేషన్ కాస్ట్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది తప్పించి నాకు ఇంకేం రిమార్క్స్ ఏసీలో కనిపించలేదు. ఈవెన్ నేను ఏసీని కొంచెం పెద్ద రూమ్ లో పెట్టా, 156 స్క్వేర్ ఫీట్ ఉన్న రూమ్ లో పెట్టా, అయినా కానీ కూలింగ్ అదరగొట్టు పడేస్తుంది. స్టిల్ ఈ ఏసీని రా కూలింగ్ కావాలి, కూలింగే నాకు మెయిన్ ఇంపార్టెంట్ రూమ్లో ఖచ్చితంగా తీసుకోవచ్చు. కాకపోతే ఒక్కటి మీరు చూసుకోవాల్సింది ఏంటంటే నాయిస్ ఒక్కటి కొద్దిగా ఎక్కువ వస్తుంది. పర్టికులర్ గా పవర్ చిల్ మోడ్ లో పెట్టినప్పుడు, ఫ్యాన్ స్పీడ్ ఎక్కువ పెట్టినప్పుడు చాలా నాయిస్ వస్తుంది. అండ్ ఇంకోటి ఎట్లాంటి కన్వర్టబుల్ మోడ్స్ ఉండవు. అండ్ ఇది స్మార్ట్ ఏసీ కూడా కాదు. ఆబ్వియస్లీ ఈ ప్రైస్ లో 3 స్టార్ లో స్మార్ట్ ఏసీ మనం డైకిన్ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేము. అదర్ దాన్ దట్ బిల్డ్ క్వాలిటీ, కూలింగ్ అన్ని కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయి. ఖచ్చితంగా ఏసీ తీసుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చరికి 2026 మోడల్ ది 36,990 పెట్టారు. ఇది కార్డ్ ఆఫర్స్ అని కలుపుకొని ప్రెసెంట్ నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్న టైం కి 33,740 రూపీస్ కి వస్తుంది. సేమ్ ఇదే ఏసీ 2025 మోడల్ విత్ 2025 స్టార్ రేటింగ్. ఈ 2026 మోడల్ లేటెస్ట్ స్టార్ రేటింగ్ తోడు వస్తుంది. ఐసీ రేటింగ్ 4.40 ఉంటుంది. అదే పాత మోడల్ ఐసీ రేటింగ్ 4.00 ఉంటుంది. దాని ప్రైస్ 34,500 ఉంటుంది. కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకుంటే 32,000 రూపాయలు లోపే వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ పాత ఏసీ తీసుకోవాలా లేదా ఈ కొత్త ఏసీ తీసుకోవాలంటే రెండు ఏసీల మధ్యలో ఏమి డిఫరెన్స్ లేదు. డిజైన్ దగ్గర నుంచి కూలింగ్ కెపాసిటీ, ఫీచర్స్ వరకు ఏమీ డిఫరెన్స్ లేదు. ఓన్లీ డిఫరెన్స్ ఏముంటుంది అంటే ఐసీ రేటింగ్. సో మీకు లేటెస్ట్ ఐసీ రేటింగ్ తోటి ఏసీ కావాలి, పవర్ కన్సంప్షన్ కొద్దిగా తగ్గాలి, లాస్ట్ ఇయర్ మోడల్ తోటి కంపేర్ చేస్తే ఇంకా బెటర్ పవర్ కన్సంప్షన్ కావాలి, కరెంట్ బిల్ కొంచెం తక్కువ రావాలంటే మీరు 2026 మోడల్ కి వెళ్ళొచ్చు. లేదు నేను సీజనల్ గానీ ఏసీ వాడతాను, ఏసీ నేనేమి సంవత్సరం పొరుగుతా వాడను, పవర్ బిల్ నాకు పెద్ద మ్యాటర్ కాదు, కొద్దిగా తక్కువ ప్రైస్ లో ఏసీ కావాలనుకుంటే స్టిల్ 2025 మోడల్ మీరు కన్సిడర్ చేయొచ్చు. 2026 మోడల్ అయినా 5 మోడల్ అయినా రెండు సేమే. ఐసీ రేటింగ్ ఒకటే డిఫరెన్స్ ఉంటుంది. మీరు రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. 2025 మోడల్ అయితే ఇంకా కొద్దిగా తక్కువ ప్రైస్ కి వస్తుంది. మీ ఇష్టం, మీరు ఏది తీసుకున్నా కానీ మంచి చాయిస్ అవుతుంది. మీరు కొద్దిగా లాంగ్ పీరియడ్ ఏసీ వాడతాను, ఒక 10 ఏళ్ల పాటు ఏసీ వాడతానంటే ఒక 2,000 రూపాయలు ఎక్కువైనా కానీ 2026 మోడల్ తీసుకోండి. సో దట్ కొద్దిగా లేటెస్ట్ స్టార్ రేటింగ్ ఉన్న ఏసీ వస్తుంది. అండ్ లాంగ్ టర్మ్ లో కూడా పవర్ కన్సంప్షన్ విషయంలో ఇది కొద్దిగా మీకు హెల్ప్ అవ్వచ్చు. ఇది ఓన్గా నా రివ్యూ అయితే. ఈ వీడియో మీకు ఎంత కొంత యూస్ఫుల్ అనుకుంటున్నాను. వీడియో మీరు వేస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఈ వీడియో చూసి మీరు ఏసీ కొంటాను డిసైడ్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఏసీ లింక్ ఉంటుంది. వీలైతే ఆ లింక్ ని యూస్ చేసుకుంటాను
కొనడానికి ట్రై చేయండి. దానివల్ల నాకు చిన్న అఫిలియేట్ కమిషన్ వస్తుంది. ఆ అఫిలియేట్ కమిషన్ ఇలానే ఛానల్లో మరెన్నో గ్యాడ్జెట్స్ కొని రివ్యూ చేయడానికి నాకు హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు ఒకవేళ అమెజాన్ లో ఏసీ కొనాలనుకుంటే అమెజాన్ లింక్ URL జీనియస్ లింక్ ఉంటుంది. ఫ్లిప్కార్ట్ నుంచి ఏసీ కొనుక్కోవాలనుకుంటే ఇక్కడ ట్యాగ్ ప్రోస్ లో ట్యాగ్ చేసి ఉంచుతాను. ఎక్కడి నుంచి కొనాలనుకున్నా ఆ లింక్ త్రూ వెళ్ళి కొనడానికి ట్రై చేయండి. అది నాకు కొద్దిగా సపోర్టివ్ గా ఉంటుంది. అండ్ ఈ వీడియో ద్వారా ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినా లేదా వీడియోస్ ఎప్పటి నుంచో చూస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసే కొద్దీ నాకు వీలైనంతలో ది బెస్ట్ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియో కలుస్తాను. బై బాయ్.